ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై దశాబ్ది కాలంగా పోరాటాలు చేస్తున్న నాకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్. నేను ఏ వర్గం కోసం అయితే పోరాడానో వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, తొలిసారి మండలిలో అడుగు పెట్టడం ఆనందంగా ఉందని అంటున్న ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్తో మా బ్యూరో చీఫ్ కలుకూరి రాజు ఫేస్ టు ఫేస్. మండలిలో అడుగు పెట్టబోతున్న బల్మూరి వెంకట్ ఇప్పటికీ అనేక విద్యార్థి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర. సో తొలిసారిగా శాసన మండలిలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఆయన ఫీలింగ్స్ ఏంటి తెలుసుకుందాం. ఎట్లా ఉన్నది? ముందు కంగ్రాచులేషన్స్ మీకు. అనేక ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టుల తర్వాత కౌన్సిల్లోకి అడుగు పెట్టబోతున్నారు ఒక ప్రతినిధిగా. సో ఇప్పటికీ విద్యార్థి ప్రతినిధిగా ఉంటారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండబోతున్నారా? ముందుగా ఏదైతే నేను గత 10 సంవత్సరాల్లో చేసిన పోరాటాన్ని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి ఏదైతే నా కష్టాన్ని చూపించిన ఐ న్యూస్కి, అదేవిధంగా మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే తప్పనిసరిగా ఏదైతే యువకుల సమస్యలు గత 10 సంవత్సరాలుగా వాళ్ళ మధ్యలో ఉండి సమస్యలు ఎదుర్కొనగా, సమస్యలు చూసిన వ్యక్తిగా ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వాళ్ళకి ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం కల్పించారు. వారి సమస్యని, వారి పక్షాన ఉంటూ వారి సమస్యల్ని తెలుసుకొని ఎమ్మెల్సీగా ఆ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి అటు వాళ్ళకి ప్రతినిధిగా, ప్రభుత్వానికి ప్రతినిధిగా బల్మూరి వెంకట్ ఉండబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో నిరుద్యోగ సమస్య ఒకటి. ఆ నిరుద్యోగ సమస్యకు సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చిన వెంటనే మేము నోటిఫికేషన్లు వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయింది. సో ఈ నోటిఫికేషన్ల అంశానికి సంబంధించి కావచ్చు, తర్వాత జాబ్ క్లియరెన్స్కి సంబంధించి ఇంతవరకు క్లారిటీ లేదనేందుకు నిరుద్యోగులు ఒక అసంతృప్తి మొదలవుతా ఉంది. సో మీరు ఎట్లా చూస్తారు? నిరుద్యోగులు అంటే రేపటి తెలంగాణ భావి భారత పౌరులకి పూర్తి స్పష్టత ఉంది. నేనే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. వాళ్ళే మొదట ఏం చెప్పారంటే, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గాంధీ ఉద్యోగాలు ఇస్తే మాకు నమ్మకాన్ని కోల్పోతాం కాబట్టి ఆ ప్రక్షాళన వల్ల ఆలస్యమైంది. తేదీల ప్రకారం తప్పనిసరిగా ఇచ్చిన మాట మేరకు ప్రతి ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఖాళీలని తప్పనిసరిగా రేవంత్ గారి సర్కార్ తప్పనిసరిగా భర్తీ చేస్తారు. సో గతంలో టీఎస్పీఎస్సీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ప్రకటించినటువంటి మహేందర్ రెడ్డి గతంలో డీజీపీగా ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆరోపణలు, మీరు చేసినటువంటి ఆరోపణలు అవన్నీ ఇప్పుడు మాఫియా అని చెప్పుకోవచ్చా ఆయన చైర్మన్గా ప్రకటించడం ద్వారా? గత ఆరోపణలు ఏమైనా ఉంటే చట్టం తాను చేసుకోబోతుంది. ఎంక్వైరీలో ఏదైనా ప్రూవ్ అయితే అది తీసుకుంటుంది. కాబట్టి ఉన్న దాంట్లో అప్లై చేసుకున్న వ్యక్తులలో వారు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి వారి స్థాయిని గుర్తించి 11 నెలల వారికి ఏదో సర్వీస్ ఉందో దాని టీఎస్పీఎస్సీలో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారు తప్పు చేసిందని ఏదైనా గిల్టీ ప్రూవ్ అయితే తప్పనిసరిగా వారు చట్టపరమైన చర్యలు ఉంటే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, 60 రోజుల ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న ఆరోపణలు, రేపు 13వ తేదీన ఒక బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తిని ప్రదర్శించాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది. సో ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏదైతే విద్యార్థుల కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకి భద్రత, ఏదైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, దాంతోపాటు గిరిజనులకి పోడు భూములు, దళితులకు 3 ఎకరాల భూమి, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేసిన ప్రతి హామీని కూడా తుంగలో దొక్కి గత 10 సంవత్సరాలలో తెలంగాణలో ఏమి బాగుపడ్డదంటే కల్వకుంట్ల కుటుంబం ఒకటే బాగుపడ్డది అనే విధంగా పరిపాలించిన వ్యక్తులు ఈరోజు ప్రజల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి బహిరంగ సభలు పెడితే ప్రజలు దీన్ని ఆశీర్వదించారు. ఏదైతే మొన్న కొంతమేరకు కొన్ని సీట్లు ఇచ్చి వారికి ప్రతిపక్ష హోదాని కల్పించారు. వారి యొక్క వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా తెలంగాణకి వెళ్ళి తరిమికొట్టే పరిస్థితి ప్రజలు తీర్పిస్తారు. సో బల్మూరి వెంకట ఎన్ఎస్సీ లీడర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు, విశ్వవిద్యాలయాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రణాళిక అంటే ఏమైనా సిద్ధం చేసుకున్నారా? ఎమ్మెల్సీగా వచ్చారు, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి దానికి సంబంధించిన ప్రక్షాళన ఏమైనా చేయబోతున్నారా? 100% ఏదైతే విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, చిన్నపిల్లలకి ఏదైతే మధ్యాహ్నం భోజనం పెట్టే దానిపైన అనేక ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు మొన్న కూడా భువనగిరిలో ఒక ఇన్సిడెంట్ అయితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడ సంబంధించిన వార్డెన్ని కూడా సస్పెండ్ చేసి దానిపైన ఎంక్వైరీ చేయడం జరిగింది. దానితో పాటు 2 లక్షల ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కానివ్వండి, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్ ఉన్నాయి విడుదల చేయడం కానివ్వండి, ఏదైతే యువకులకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఈ అన్ని అంశాలు కూడా ఇవన్నీ సమస్యలపైన పోరాటం చేసి చూసిన వ్యక్తిని. కొత్తగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న పిల్లగానికి వెళ్ళి మొదలుపెట్టి 40 సంవత్సరాలు ఉన్న ఉద్యోగం లేని ఒక యువకుని వరకు ప్రతి ఒక్క సమస్య తెలిసిన వ్యక్తిని, ఆ సమస్యలపైన పోరాటం చేసి దెబ్బలు తిని బాధని అనుభవించిన వ్యక్తిని. సో బాధ, ఆవేదన ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. అవన్నీ సమస్యలు వారి దృష్టికి తీసుకొని ఒక సంపూర్ణ ప్రణాళికతోటి వాళ్ళు ఏదైతే ఏ కళతోటి, కాంక్షతోటి ప్రతి తెలంగాణ ఉండాలని ప్రతి తల్లి కలగన్నదో ఆ కళను నెరవేర్చాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందో తప్పనిసరిగా ఆ కళల్ని ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కళలన్నీ నెరవేరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. ఇది మొత్తానికి ఎమ్మెల్సీ వెంకట్ చెప్తున్నటువంటి మాట, బల్మూరి వెంకట్ చెప్తున్న మాటలు.
తాను ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుడిగా ఏదైతే ఉద్యమాలు చేశానో ఆ ఉద్యమాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారమేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఆ నిరుద్యోగులకి ఉద్యోగులకి కావాల్సినటువంటి నోటిఫికేషన్లకు కావాల్సినటువంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ యాగేతో కలిసి రాజు, ఐ న్యూస్, హైదరాబాద్.